హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రగుల్ టు సక్సెస్ ఛానల్. సో మనం కరెంట్ అఫైర్స్ చూద్దాము. 19, 20th and 21st of August. ఫస్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఇస్ ద ఫస్ట్ నైబరింగ్ కంట్రీ విత్ విచ్ ఇండియా హెస్ మేడ్ ఎయిర్ బబుల్ అగ్రిమెంట్? సో ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ అనేది మన నైబరింగ్ కంట్రీస్లో ఫస్ట్ ఇండియా ఎప్పుడు చేసింది అని. సో ఆన్సర్ వచ్చేసి మాల్దీవ్స్. ఓకేనా, సో మాల్దీవ్స్. సో ఇది 6th కంట్రీ అనమాట. సో దీనికంటే ముందు యూఎస్, ఫ్రాన్స్, యూకే, జర్మనీ అండ్ కువైట్ తోటి చేసుకునేది. సో ఇది 6th అనమాట. కాకపోతే నేబరింగ్ కంట్రీస్లో ఇదే ఫస్ట్ అనమాట, మాల్దీవ్స్. సో ఈ కోవిడ్ వల్ల, ఈ పాండమిక్ వల్ల అన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనేవి ఆగిపోయినాయి కదా. సో ఇండియన్ హోల్డర్స్ ఎవరికైనా వ్యాలిడ్ వీసా ఉంటే వాళ్ళు దీనికి ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఒకదానికి ఒకరికి ఇద్దరికి బైలాటరల్ అనమాట ఇవి. సో అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడికి అనమాట. సో టూరిజం కన్నా డెవలప్ చేయడానికి సో ఒక ఇనిషియేటివ్ కైండ్ ఆఫ్ అనమాట. నాట్ ఓన్లీ టూరిజం, వేరే అన్నిటికీ. సో మనం ఆ కంట్రీని ఆ కంట్రీ ప్రొవైడ్ చేసే డేటాని మేము నమ్ముతున్నాము, వాళ్ళ టెస్టింగ్ చేసే నెంబర్స్ని. సో అక్కడ నుంచి ఇక్కడ పంపిస్తున్నాము అని ఒక అగ్రిమెంట్ అనమాట, అంతే. విచ్ కంపెనీ హెస్ ఇంట్రడ్యూస్ ద న్యూ ఎడ్యుకేషనల్ ప్రోడక్ట్ కాల్డ్ అసైన్మెంట్స్? సో ఈ అసైన్మెంట్ అనే దాన్ని ఎవరు లాంచ్ చేశారంటే గూగుల్. ఓకేనా. సో చిల్డ్రన్స్కి స్టడీ పర్పస్ కోసం అనమాట. సో ఈ గూగుల్ వాళ్ళు సిడబ్ల్యూసి తోటి, సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి తోటి టైఅప్ అయ్యారనమాట. దేనికోసం అంటే ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ కోసం. ఓకేనా. అట్లానే మహారాష్ట్ర గవర్నమెంట్ తోటి కూడా టైఅప్ అయ్యారనమాట. గూగుల్ ఇండియా టైఅప్ అయ్యింది. సో స్టూడెంట్స్కి ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం. ఓకేనా, మహారాష్ట్ర గవర్నమెంట్ తోటి గూగుల్ ఇండియా. సో మహారాష్ట్ర రీసెంట్ న్యూస్లో ఉంది ఏంటంటే, గ్రామ పంచాయతీస్లో ఎవరైతే సోల్జర్స్ ఉంటారు కదా, సర్వింగ్ కానీ ఇప్పుడు కరెంట్లీ సర్వింగ్ ఉన్న సోల్జర్స్ కానీ, లేదంటే రిటైర్ అయిన వాళ్ళకి కూడా ట్యాక్స్ నుంచి వాళ్ళకి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదనమాట. హోమ్ ట్యాక్స్ ఉంటుంది కదా, హౌస్ ట్యాక్స్. సో గ్రామ పంచాయతీస్, మహారాష్ట్ర. సో హూ హ్యాస్ బిన్ పోస్ట్మస్లీ అవార్డెడ్ ద కీర్తి చక్ర అవార్డ్, అంటే చచ్చిపోయిన తర్వాత. సో ఎవరికి అంటే అబ్దుల్ రషీద్ ఖలాస్. ఓకేనా, జేఎన్కే, ఆయన హెడ్ కానిస్టేబుల్, జమ్మూ అండ్ కాశ్మీర్లో హెడ్ కానిస్టేబుల్ అనమాట. ఓకేనా. 84 గ్యాలంటరీ అవార్డ్స్ రిలీజ్ చేసింది. సో 2 types ఆఫ్ అవార్డ్స్ ఉంటాయి, గ్యాలంటరీ అవార్డ్స్, సివిలియన్ అవార్డ్స్. ఓకేనా. సో దాని గురించి మనం ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాము. ఓకేనా. సివిలియన్ అవార్డ్స్ అంటే భారతరత్న ఇవన్నీ ఉంటాయి, పద్మభూషణ్. గ్యాలంటరీ అవార్డ్స్లో కీర్తి చక్ర, పరమ్వీర్ చక్ర, మహావీర్ చక్ర, అశోక్ చక్ర, శౌర్య చక్ర ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో హెడ్ కానిస్టేబుల్ అనమాట అబ్దుల్ రషీద్ ఖలాస్. సో హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ తమిళనాడు చీఫ్ మినిస్టర్స్ స్పెషల్ అవార్డ్ ఫర్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఫైటింగ్ కోవిడ్? సో ఎవరు అంటే సౌమ్య స్వామినాథన్. ఓకేనా. సో ఈ మన డబ్ల్యూహెచ్ఓలో వర్క్ చేస్తుంది అనమాట, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో చీఫ్ డాక్టర్ అనమాట ఈమె. సో ఆమె కాంట్రిబ్యూషన్ ఇన్ ఫైటింగ్ అగేన్స్ట్ కోవిడ్కి తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు, తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్పెషల్ అవార్డు గ్రాంట్ చేశారన్నమాట ఈమెకి, సౌమ్య స్వామినాథన్. అటల్ ఇన్నోవేషన్ మిషన్ has partnered with which organization to launch an AI-based model for school students? సో అటల్ ఇన్నోవేషన్ మిషన్, సో ఇది దేని కింద అని అంటే, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వచ్చేసి నీతి ఆయోగ్ కింద అనమాట. ఓకేనా, నీతి ఆయోగ్ కింద. సో ఏది అంటే నాస్కామ్. ఓకేనా. సో MOD, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, హ్యాస్ అప్రూవ్డ్ టు ఎక్స్పాండ్ విచ్ యూత్ సర్వీస్ వింగ్ టు కవర్ బార్డర్ అండ్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్? ఓకేనా. సో NCC అనమాట, నేషనల్ క్రెడిట్ కార్ప్స్ ఉంది కదా, NCC. ఓకేనా. సో ఇందులో 173 డిస్ట్రిక్ట్స్ అనమాట, ఏవైతే ఎక్కువ బార్డర్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ కానీ, కోస్టల్ డిస్ట్రిక్ట్స్ కానీ 170 డిస్ట్రిక్ట్స్కి ఓకేనా అప్రూవ్ చేసింది అనమాట ఎక్స్పాండ్ చేయడానికి. ఓకేనా. ఇందులో 1/3 ఫీమేల్స్ ఉండాలి. ఓకేనా. విచ్ స్టేట్ హ్యాస్ అన్వీల్డ్ ఇట్స్ న్యూ స్టేట్ లోగో విత్ ఫ్లాష్ ఫ్లవర్? సో ఎవరంటే జార్ఖండ్. ఓకేనా, జార్ఖండ్. సో రీసెంట్లీ జార్ఖండ్ నుంచి వచ్చిన మహేంద్ర సింగ్ ధోని ఇంకా రిటైర్డ్ అయ్యారు కదా, ఆయనతో పాటు సురేష్ రైనా కూడా రిటైర్ అయ్యారు. మహేంద్ర సింగ్ ధోని ఓన్లీ కెప్టెన్ టు విన్ ఇన్ 3 వరల్డ్ ఫార్మాట్స్, ODIలో, టెస్ట్లో అండ్
సో కాంగ్రెస్ మిషన్ టెస్ట్ ఎక్విప్మెంట్ లాంచ్ బై డిఫెన్స్ మినిస్టర్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై. సో ఇంతకుముందు దీన్ని మనం రష్యా నుంచి కొనుక్కునే వాళ్ళం. సో ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ కింద దీన్ని ఇండియాలోనే ఇండిజినియస్గా తయారు చేస్తున్నారు అనమాట. ఓకేనా. సో ఎవరంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్. భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఓకేనా. సో రీసెంట్లీ ఎంఓడి 101 నెగిటివ్ లిస్ట్ రిలీజ్ చేసిందని చెప్పాను కదా. 101 ఐటమ్స్కి నెగిటివ్ లిస్ట్. అవి ఇంపోర్ట్ చేయము, మనమే తయారు చేస్తాం వాటిని. 101 ఐటమ్స్. ఓకేనా. సో దీనికోసం అని చెప్పి శ్రీజన్ పోర్టల్ కూడా చేస్తారనమాట ఎంఓడి వాళ్ళు. శ్రీజన్ పోర్టల్. ఓకేనా. సో అటల్ టన్నల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో ఏ స్టేట్లో ఉంది అటల్ టన్నల్ అంటే హిమాచల్ ప్రదేశ్. ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్. ఓకేనా. సో ఇది ఎక్కడ ఉందంటే రోహతాంగ్ పాస్ ఉంటుంది కదా, సో అక్కడ ఉన్నది, దాని మీద ఉన్నది. సో ఇది రీసెంట్లీ న్యూస్లో ఎందుకు ఉందంటే దీన్ని గవర్నమెంట్, హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ సెప్టెంబర్ కల్లా కంప్లీట్ చేస్తామన్నారు దీన్ని, సెప్టెంబర్ కల్లా. సో ఇది లాస్ట్ ఇయర్ 25th నరేంద్ర మోడీ గుడ్ గవర్నెన్స్ డే రోజు, లాస్ట్ ఇయర్ December 25th రోజు, December 25th మనం గుడ్ గవర్నెన్స్ డే సెలబ్రేట్ చేస్తాం అనమాట. అటల్ బిహారీ వాజ్పేయి యానివర్సరీ అనమాట. సో ఆ రోజు మనం గుడ్ గవర్నెన్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. సో ఆ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పారనమాట. ఓకేనా. సో ఈ గుడ్ గవర్నెన్స్ డేకి సంబంధించి గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ కూడా రిలీజ్ చేస్తారనమాట. గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్. ఓకేనా. గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్. సో దాంట్లో 3 కేటగిరీస్ ఉన్నాయి అనమాట. ఒకటి బిగ్ స్టేట్స్. ఓకేనా. ఇంకోటి నార్త్ ఈస్ట్ అండ్ హిల్ స్టేట్స్. ఓకేనా. సో ఇంకొకటి యూనియన్ టెరిటరీస్. సో దీంట్లో టాప్ వచ్చేసి బిగ్ స్టేట్స్లో తమిళనాడు టాప్ ర్యాంకింగ్లో వచ్చింది. నార్త్ ఈస్టర్న్ దీంట్లో హిమాచల్ ప్రదేశ్. ఓకేనా. ఎక్కడైతే ఈ అటల్ టనల్ ఉందో అదే హిమాచల్ ప్రదేశ్. ఓకేనా. యూనియన్ టెరిటరీస్లో పుదుచ్చేరి. ఓకేనా. పుదుచ్చేరి. సో ఈ గంగోత్రి నేషనల్ పార్క్ ఇది. సో ఈ గంగోత్రి నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? సో ఇది ఉత్తరాఖండ్లో ఉన్నది. ఉత్తరాఖండ్లో గంగోత్రి నేషనల్ పార్క్ అనేది ఉన్నది. సో ఇది రీసెంట్ న్యూస్లో ఎందుకు ఉందంటే ఇక్కడ వూలీ ఫ్లయింగ్ స్క్విరల్ అనేది కనిపించింది అనమాట. వూలీ ఫ్లయింగ్ స్క్విరల్. సో ఇది ఎండేంజర్డ్ స్పీసీస్లో ఉన్నది, రెడ్ లిస్ట్లో ఉన్నది. సో ఇది ఇక్కడ కనిపించింది కదా, సో అందుకని రీసెంట్లీ న్యూస్లో ఉన్నది. గంగోత్రి నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్లో ఇంకా మనం ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నాం కదా, లిచెన్ పార్క్. ఇంత ప్రీవియస్ వీడియోలో చూసినాం లిచెన్ పార్క్ అని ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి గ్రీన్ రామాయణ్ థీమ్ పార్క్. సో రామాయణంలో మెన్షన్ చేసి ఉన్న చెట్లన్నీ ఇక్కడ పెంచుతున్నారని చెప్పి ఆ థీమ్తో ఉత్తరాఖండ్. ఓకేనా. సో వరల్డ్ సోలార్ టెక్నాలజికల్ సమ్మిట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై. సో వరల్డ్ సోలార్ టెక్నాలజికల్ సమ్మిట్ ఎవరంటే ISA, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో ఇది ఎక్కడ ఉందంటే గుర్గావ్, హర్యానాలో ఉందన్నమాట. హెడ్ క్వార్టర్స్ గుర్గావ్, హర్యానా. సో ఇది కూడా రీసెంట్లీ న్యూస్లో ఉన్నది. సో దేనివల్ల అంటే ఇంతకుముందు టాపిక్ ఆఫ్ క్యాన్సర్, టాపిక్ ఆఫ్ కేప్రికాన్ ఉంటాయి కదా, ఈ మధ్యలో ఉన్న కంట్రీస్కే దీంట్లో ఇచ్చేవారనమాట. ఏమంటారు, పౌరసత్వమా, కరెక్ట్ వర్డ్ గుర్తొస్తలేదు నాకు, మెంబర్షిప్, తెలుగులో ఏమంటారు గుర్తొస్తలేదు, ఇందులో మెంబర్షిప్ వచ్చేది అనమాట. సో ఇప్పుడేమో రీసెంట్ ఏం చేస్తారంటే యుఎన్లో ఏదైతే యునైటెడ్ నేషన్స్లో ఉన్న కంట్రీస్ అన్నిటికీ మెంబర్షిప్ తీసుకోవచ్చు అనమాట. ISL, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఓకేనా. విచ్ ఇన్స్టిట్యూషన్ has topped అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్ 2020 ఇన్ సెంట్రల్లీ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్ కేటగిరీ? సో ఇది ఏంటంటే IIT మద్రాస్. ఓకేనా. సో IIT మద్రాస్. సో ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారంటే MHRD. దీన్ని రీనేమ్ చేశారు కదా MOE కింద, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకేనా. సో వీళ్ళు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇచ్చారు 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఓకేనా. సో ఇన్సాట్ టెస్ట్ కండక్ట్ చేశారు రీసెంట్లీ, స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కింద, ఇన్సాట్ టెస్ట్ కింద. ఓకేనా. విచ్ కంట్రీ లాంచ్డ్ అన్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫండ్ ఇన్ ఇండియా? సో ఏ కంట్రీ అంటే UK, యునైటెడ్ కింగ్డమ్. ఓకేనా. యునైటెడ్ కింగ్డమ్. సో యూకేలో లార్జెస్ట్ ఇన్వెస్టర్ ఎవరు?
ఫారెన్ ఇన్వెస్టర్ యూఎస్ ఫస్ట్, సెకండ్ వచ్చేసి ఇండియా. ఓకేనా. సో ఇండియాలో లార్జెస్ట్ ఇన్వెస్టర్ ఎవరు? యూఎస్ఏ. ఓకేనా, యూఎస్ఏ. డిఫెన్స్లో లార్జెస్ట్ ఇన్వెస్టర్ ఎవరు? రష్యా ఇండియాకి. ఓకేనా. సో యూకేలో రీసెంట్లీ న్యూస్లో దేంట్లో ఉందంటే గ్లోబల్ వ్యాక్సిన్ సమ్మిట్. సో గ్లోబల్ వ్యాక్సిన్ సమ్మిట్. ఓకేనా. సో ఈ గ్లోబల్ వ్యాక్సిన్ సమ్మిట్ అనేది యూకేలో అయిందనమాట, యూకేలో. ఓకేనా, యునైటెడ్ కింగ్డమ్లో. సో ఈ గ్లోబల్ వ్యాక్సిన్ సమ్మిట్లో ఇండియా $15 మిలియన్ అనేది గ్రాంట్ చేసింది అనమాట గావికి, GAVI, గావికి. సో ఈ గావి గురించి చెప్పుకుందాం, న్యూస్ రైట్ తీసుకుంటాను నేను. ఓకేనా. సో ఈ గావి అంటే ఏదో చూద్దాం. ఓకేనా. సో కోవాక్స్ అలయన్స్ అనేది ఫామ్ చేస్తారు అనమాట, కోవాక్స్. సో ఇది కోవిడ్కి సంబంధించింది అనమాట. దానికి వ్యాక్సిన్ కనుక్కుంటే అది అన్ని కంట్రీస్కి ఈక్వల్లీ, అంటే లైక్ అన్ని కంట్రీస్కి అందుబాటులో ఉండడం కోసం అని చెప్పి ఈ అలయన్స్ ఫామ్ చేశారు అనమాట, కోవాక్స్ అలయన్స్. సో ఇందులో 3 ఆర్గనైజేషన్ కలిసినాయి అనమాట. ఒకటేమో WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇంకోటేమో గావి, GAVI, గావి జీ. ఇంకోటేమో సెపి. ఓకేనా, సెపి. సో గావి అంటే గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్ అనమాట. సో WHO, గావి అండ్ సెపి, CEPI, సెపి. ఓకేనా. సో WHOకి రీసెంట్లీ హర్షవర్ధన్ చైర్పర్సన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అయ్యారు కదా, డాక్టర్ హర్షవర్ధన్ చైర్పర్సన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్. ఓకేనా. సో వరల్డ్ టాలెస్ట్ పేర్ బ్రిడ్జ్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? సో వరల్డ్ టాలెస్ట్ పేర్ బ్రిడ్జ్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్లో ఉన్నది? ఆన్సర్ వచ్చేసి మణిపూర్ అనమాట. ఎక్కడ ఉన్నదంటే మణిపూర్. ఓకేనా, మణిపూర్. సో మణిపూర్ రీసెంట్ న్యూస్లో దేనికుందంటే బ్లాక్ రైస్. సో అక్కడ పండించే బ్లాక్ రైస్కి GI ట్యాగ్ వచ్చిందనమాట, GI ట్యాగ్. సో GI ట్యాగ్స్ ఇస్తారనమాట, గ్లోబల్ ఇండికేషన్ అనమాట, జాగ్రఫికల్ ఇండికేషన్. GI అంటే జాగ్రఫికల్ ఇండికేషన్. సో అక్కడ ఉండే ఫేమస్ వాటికి జాగ్రఫికల్ ఇండికేషన్ ఇస్తారనమాట. సో బ్లాక్ రైస్. సో ఇండియాలో ఫస్ట్ దేనికి ఇచ్చారు అని అంటే డార్జిలింగ్ టీకి ఫస్ట్. ఓకేనా. సో ఫర్ ఒకటి స్కిప్ చేసినట్టు దానికోసం. హూ హ్యాస్ వన్ ద స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1 రేసింగ్? ఓకేనా. సో ఎవరు అంటే లెవిస్ హ్యామిల్టన్. సో లెవిస్ హ్యామిల్టన్ ఆన్సర్ వచ్చేసి లెవిస్ హ్యామిల్టన్. సో స్పెయిన్ క్యాపిటల్ వచ్చేసి మాడ్రిడ్. సో COP25 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 25 సమ్మిట్ మాడ్రిడ్లోనే అయింది, స్పెయిన్లోనే అయింది అనమాట. ఓకేనా. సో అసలుకైతే చిలీలో అవ్వాలా, కాకపోతే అక్కడ ప్రొటెస్ట్ అక్కడ వల్ల ఇక్కడ చేశారనమాట, స్పెయిన్లో చేశారు, కానీ ఆర్గనైజ్ బై చైల్డ్ గవర్నమెంట్. ఓకేనా. సో 26th ఏమో గ్లాస్గోలో అవుతుంది, వార్సా, గ్లాస్గో. ఓకేనా, గ్లాస్గో అనే సిటీలో. For the financial year 1920, which seafood was the largest product to be exported from India? సో ఇది అంటే ష్రింప్ అనమాట, ష్రింప్. ఓకేనా. సో మన నెల్లూరుని ష్రింప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు అనమాట, నెల్లూరుని ష్రింప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. హూ హ్యాస్ రిలీజ్ నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ రిపోర్ట్ 2020? సో ఎవరు రిలీజ్ చేశారంటే ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనమాట. సో ఈ రిపోర్ట్లో ఏం చెప్తుందంటే నెక్స్ట్ 5 yearsలో దగ్గర 12% వరకు క్యాన్సర్ కేసెస్ పెరుగుతాయని చెప్పి నెక్స్ట్ 5 yearsలో. ఓకేనా. సో విచ్ ఆర్గనైజేషన్ ఇస్ డిప్లాయింగ్ నింజా అనే దాన్ని ఎవరు డిప్లాయ్ చేస్తున్నారు అనమాట. సో నింజా అంటే ఏంటిది అని అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఫర్ సర్వేలెన్స్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, UAV. సో ఇది ఎవరంటే RPF, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఇది రీసెంట్లీ కూడా న్యూస్లో ఉన్నది. దేనికోసం అంటే పేరు చేంజ్ చేశారు అనమాట, RPF. ఇంతకుముందు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కదా, ఇప్పుడు ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చేస్తారనమాట. ఓకేనా. సెకండ్ ఇండియన్ జూ టు హ్యావ్ ఆఫ్రికన్ హంటింగ్ చీతాస్. సో ఏంటిది, ఏ జూ అంటే ఇది మైసూర్ జూ అనమాట. ఓకేనా, మైసూర్ జూ. ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్ జూ అనమాట. సో ఇది ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో మనం తీసుకున్నాం అనమాట ఆఫ్రికన్ హంటింగ్ చీతాస్. ఓకేనా, మైసూర్ జూ. దీని ఆన్సర్ వచ్చేసి మైసూర్ జూ.
విచ్ స్టేట్ రీసెంట్లీ గేవ్ అప్రూవల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్కై స్క్రాపర్స్ విత్ 70 ఆర్ మోర్ ఫ్లోర్స్. సో ఇంతకుముందు పర్మిషన్ 23 ఫ్లోర్స్కి ఇచ్చేవారు అనమాట. ఇప్పుడు 70 దానికంటే ఎక్కువ ఫ్లోర్స్ కూడా పర్మిషన్ ఇవ్వడానికి అప్రూవ్ చేశారు అనమాట. ఎక్కడ అంటే గుజరాత్. ఓకేనా, గుజరాత్లో ఒక 5 సిటీస్లో స్కై స్క్రాపర్స్ విత్ 70 ఆర్ మోర్ ఫ్లోర్స్. ఓకేనా. సో డెత్ వ్యాలీ యుఎస్ఏలో ఉంది. సో ఇది రీసెంట్ న్యూస్లో ఎందుకు ఉందంటే హైయెస్ట్ టెంపరేచర్ 1913 తర్వాత హైయెస్ట్ టెంపరేచర్ ఆన్ ఎర్త్ ఇక్కడ రికార్డ్ అయిందనమాట. ఎంత అంటే 54.4 డిగ్రీస్ సెల్సియస్ ఇక్కడ రికార్డ్ అయిందన్నమాట. సో 1913లో 56.7 రికార్డ్ అయింది. 56.7. సో దాని తర్వాత ఇదే హైయెస్ట్ అనమాట. 1930 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 100+ ఇయర్స్ అయితే. ఓకే. Which organization along with ILO released the report tackling COVID-19 youth employment crisis in Asia and Pacific? సో ఐఎల్ఓతో పాటు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్తో పాటు విచ్ ఆర్గనైజేషన్, ఏ ఆర్గనైజేషన్ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది? సో ఆన్సర్ వచ్చేసి ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకేనా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకేనా. సో రీసెంట్లీ న్యూస్లో ఉంది కదా, అశోక్ లావాసా రిజైన్ చేశారు ఆయన ఎలక్షన్ కమిషనర్ పోస్ట్కి. సో దేనికోసం రిజైన్ చేశారంటే ఈయనని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏడిబిగా అపాయింట్ చేశారనమాట. సో అందుకని చెప్పి దీనికి రిజైన్ చేసి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, అశోక్ లావాసా. ఓకేనా. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.